ఇప్పుడే వ్యతిరేకిస్తా. పార్లమెంటుకు అధికారం ఉన్న తర్వాత సుప్రీం కోర్టులో పాలు చేసిండని చెప్పి, ఇప్పుడు కోర్టులో పాలు చేసిన తీర్పును మనం అంగీకరిస్తున్నామా లేదా? కోర్టు తీర్పును అంగీకరించినప్పుడు మళ్ళీ పార్లమెంటుకి ఎందుకు పోతుండ్రం? ఇట్లాంటి అందరూ ఒక ప్రజాస్వామిక హక్కు అని ఒక మీరు ఒప్పుకుంటూ ప్రజాస్వామిక హక్కును వ్యతిరేకించటోళ్ళని కూడా ఇదే కాటన్ కడితే ఏం చేయాలా? మేము అంగీకరించాం. ప్రజాస్వామిక హక్కు అన్నప్పుడు దీని మీద నిలబడండి అంతే. ప్రజాస్వామిక హక్కును వ్యతిరేకించడం ఏమంటే వాళ్ళని దోషులు నిలబెట్టండి అంతే. ప్లీజ్, నేను దాంతో విభేదిస్తున్నా. ఎందుకంటే ముందే చెప్పాలి అది. ఎందుకంటే ఈ పాట జనంలోకి వెళ్ళాక పార్లమెంటుకి హక్కు ఉన్నప్పుడు సుప్రీం కోర్టులకు వదిలిపెట్టిందని ఆ పాటను రిలీజ్ చేసింది అని అంటే నేను ఎక్కడ దోషుగా నిలబడాలి? మన నా జాతిలో అందరూ బాగుండాలనే కాడికి వచ్చారు. అందరు బాగుండద్దని ఎవరు అడ్డం పడుతుండో వాళ్ళని దోషుగా నిలబెట్టండి. అన్న అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మాదిగా మధ్య వైరుధ్యాలు వైషమ్యాలు జరుగుతున్నటువంటి తరుణంలో రకరకాల పార్టీలు స్తబ్దత పాటిస్తున్నాయి. అయినప్పటికీ తమ్ముడు, మాదిగలు ఎందుకు ఐక్యంగా ఉండాలి? నువ్వు నేతకన్నా నాకు చెప్పినావు కదా, మరి దళితులందరూ ఐక్యంగా ఉండాలని చెప్పాలి. నువ్వు నేతకన్నా నా ముందే చెప్పావు కదా అన్నా, నేను నేతకన్నా నా షోలో చెప్పావు కదా. మరి మాదిగలు ఎందుకు ఐక్యం ఉండాలి? అందరూ ఐక్యంగా ఉండాలి. ఎస్సీ వర్గీకరణ సై అనాలే, దళితులు ఐక్యంగా ఉండాలి. ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే వద్దంటుండో దానివల్ల ఐక్యత దెబ్బతింటుంది. మాదిగ తల్లి మాదిగలు కోరేది అందరి కోసం. మాలలు అందరిది అడ్డం పడుతుండ్రు. ఇక్కడ రెండు కులాల మధ్యలో ఘర్షణ ఎక్కడ ఉన్నది? మాదిగలు అందరి కోసం కోరుతుండ్రు. నేతకాని వాళ్ళకి వాట కావాలంటున్నాం, బుడగజంగాలకు వాట కావాలంటున్నాం, డక్కలోళ్ళకి వాట కావాలంటున్నాం, చిందోళ్ళకి వాట కావాలంటున్నాం. దళితుల్లో 58 కులాలకు వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళ వాట కావాలంటున్నాం. మేము అందరికి ఇవ్వము, మేమే తింటామని వాళ్ళు అంటారు. మాదిగల ఘర్షణ కాదు ఇది. నువ్వు నా షోలు ఎందుకు చెప్పావు నేతకాని? మరి మాదిగలైతే నేతకాని అడిగిపోవాలనే? గా మాట చెప్పు.